నిన్న నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా సిపిఎం కార్యకర్తలపైన అదేవిధంగా నాయకులపైన చాలా అరాచకంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చాలా అప్రజాస్వామికంగా ఉంది. ఈ తీరు అనేటువంటిది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటిది. నిన్న ఆయన వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను బ్రతికిస్తారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారని చెప్పేసి ప్రజలు ఎంతో ఎదురు చూశారు. కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కనీసం మాట్లాడలేదు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడి అక్కడ రోడ్ షోలు పెట్టి అక్కడ ధర్నాలు చేసి వెళ్ళినటువంటి నాయకులు వాళ్ళు కనీసం ఈరోజు మాట్లాడకపోవడం అటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దీంతో పాటు అక్కడ నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పరిశ్రమ అనేటువంటిది ఈరోజు తీసుకురావడం కోసం తీవ్ర ప్రయత్నాలు అనేటువంటివి చేశారు, శంకుస్థాపన చేశారు. కానీ అది అత్యంత ప్రమాదమైనటువంటిది. గతంలో కాకినాడ ప్రాంతంలోని కూడా అక్కడ బల్క్ డ్రగ్ పెడతామంటే అక్కడ ప్రజలు తిరస్కరిస్తే ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. ఇప్పటికే ఆ పరిశ్రమ అనేటువంటిది అనేకటువంటి దేశాల్లోనే ప్రపంచంలోనే అది నిషేధించినటువంటి పరిశ్రమలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టి అనకాపల్లి ప్రజల్ని పూర్తిగా కాలుష్యం కోరలో ముంచేదానికి ప్రభుత్వం అటువంటిది పూనుకుంది. ఈరోజు వాళ్ళ లాభాల కోసం వాళ్ళ కార్పొరేట్ సంస్థలకి ఈ మన దేశాన్ని రాష్ట్రాన్ని అప్పచెప్పడం కోసం ఈరోజు ప్రభుత్వాలు పాలకవర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతోపాటు ఈరోజు జిల్లాలోని అనేక మంది ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తల నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళేమో ఇళ్లకి వెళ్ళి మహిళలను చూడకుండా అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. రాత్రి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల్ని తీసుకెళ్లి ఎక్కడ ఉంచారో కూడా తెలియని పరిస్థితి. రాత్రి 9 గంటలకి వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది. దీంతో పాటు మహిళలు కూడా రాత్రి 10 గంటల వరకు గృహ నిర్బంధం చేశారు. ఇది ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రజల్ని సిపిఎం పార్టీ నాయకులు అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు లేవు. సిపిఎం పార్టీ నాయకులు అరెస్ట్ చేయడం అంటే ప్రజల్ని అరెస్ట్ చేయడం, ప్రజల మీద దాడులు చేయడం. అంటే సిపిఎం పార్టీ నాయకులు ప్రజల కోసం పనిచేస్తుంటారు, ప్రజా సంక్షేమం కోసం ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు లేదా వర్కింగ్ క్లాస్ కోసం పనిచేస్తుంటారు, వాళ్ళ సమస్యల మీద పనిచేస్తుంటారు, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయాలని అడుగుతూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోగా ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఈరోజు ఆ నరేంద్ర మోడీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మీటింగ్లు ఏదో చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నట్లు వాళ్ళు దుష్ప్రచారం చేసి అక్రమంగా అరెస్టులు అటువంటివి చేశారు. దీన్ని సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకని ఇటువంటి దుర్మార్గపు చర్యల వల్ల రానున్న రోజుల్లోనే ఈ పాలక వర్గాలకు పుట్టగతులు ఉండవు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం చెప్పింది చేయడం, చేసింది చెప్పడం అటువంటిది అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా చేయనటువంటి పార్టీలకి తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి ప్రమాదం వస్తుందని చెప్పేసి అందుకని అక్రమ అరెస్టుల్ని నిన్న చేసినటువంటి పోలీసు నిర్బంధాన్ని, ప్రభుత్వ నిర్బంధాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.